Hello everyone, welcome back to my channel. This is Visalakshi. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో ఇన్ఫినిటీ వరల్డ్ ఎగ్జిబిషన్ పెట్టారండి. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నది లోపలంతా. చూస్తున్నారు కదా. అండ్ ఈ లోపలికి వచ్చేస్తే ఒక డిఫరెంట్ వరల్డ్ అన్నమాట. అవతార్ లో మనకు చూపిస్తారు కదా ఒక ట్రీ. ఆ ట్రీకి చూడండి ఇలా ఉంటాయి కదా, అలా ఉన్నట్టు ఒక ట్రీ సెట్ చేశారు. చాలా బాగుంది. ఆ లైటింగ్స్ లో అది దసరా హాలిడేస్ ఒకటి కదా, జనాలు ఒకటి చాలా ఎక్కువ ఉన్నారండి. చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దీని టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంతకుముందు తక్కువే ఉండేవి ప్రైజెస్. ఇప్పుడు ఇలా కొంచెం కొత్తగా పెట్టిన ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్ ఛార్జెస్. చూస్తున్నారు కదా, ఇదంతా అవతార్ థీమ్ అన్నమాట. లోపలంతా ఇదిగోండి. పిల్లలు అయితే ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళకి నేమ్స్ కూడా తెలుస్తాయి కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా ఇదొక ట్రీ అన్నమాట. లైటింగ్ అయితే చాలా బాగుంది. నైట్ టైం చూడటానికి రావాలి ఎగ్జిబిషన్ అనేది. ఆ లైట్స్ లో అంతా బాగా మనకి కనబడుతుంది. అండ్ ఇదంతా కామనే కదండి, ఎప్పుడు ఎగ్జిబిషన్ కి వచ్చినా పిల్లల కోసం ఈ టాయ్స్ అవి ఉంటాయి. ఫస్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నమాట. ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్, ఇంకా గేమ్ స్టాల్స్, చాలా స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ. నేను ఎప్పుడు గేమ్ ఆడినా 10 రూపీస్ 20 రూపీస్ రేంజ్ లోవే వస్తాయి. చిన్న బాస్కెట్స్ ఇలాంటివి భలే కామెడీగా అనిపిస్తుంది. 50 రూపీస్ పెట్టి తీసుకుని ఇలా వస్తున్నాయి అని చెప్పి. ఇది తినడం అయితే ఎప్పుడు కామనే. అండ్ వెజ్జెస్ చూసారా అంత డిఫరెంట్ గా పెట్టారు. చాలా బాగుంది కదా. డిఫరెంట్ కాదు, బాగా డెకరేట్ చేశారు. మా పాప వచ్చిన దగ్గర నుండి నేను ఒకటి ఎక్కేస్తాను, ఒకటి ఎక్కుతాను, అది ఎక్కించి ఇది ఎక్కించాను ఒక్కటే చూపించింది. సరే అయితే ఒకటే ఎక్కని చెప్తే ఇది ఆడేసుకున్న తర్వాత ఇంకోటి కావాలంటది. అలానే చెప్తుంది స్టార్టింగ్. అదిగో చూస్తున్నారా ఎంత ఎంజాయ్ చేసేస్తుందో. ఆ హ్యాపీనెస్ వేరేండి పిల్లలందరికీ. ఎగ్జిబిషన్ అంటే మన చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఎక్కువ రాలేదు. ఇప్పుడు వీళ్ళకి అన్నీ వచ్చాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఉన్నాయి. జాయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ ఇలా చాలానే పెట్టారు. కాకపోతే వీడియోస్ అవి నాకు సరిగా తీయడం అవ్వలేదు. దసరా హాలిడేస్ ఒకటి కదా, చాలా మంది జనాలు ఉన్నారనమాట. ఇంకెలాగా నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చాను. ఒకసారి చూద్దాం, ఎగ్జిబిషన్ చూపిద్దామని అందరికి. ఇది కూడా చాలా బాగుంది. నాకు చూసారా ఎలా ఎంజాయ్ చేసేస్తుందో. ఇది అయిపోయింది ఇంక చాలులే, సరే ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్తే ఆహా ఇంకోటి ఎక్కింది. అదిగో చూస్తున్నారు కదా. ఈ బాబు ఎవరో తెలీదు, వీడిని అప్ చెప్పారు ఈవిడికి. చాలా కేరింగ్ గా చెయ్యి వేసి అలా పట్టుకొని ఆడుకుంటుంది. వాడు వెళ్ళిపోయాక ఇది ఒకటి ఆడేసుకుంది. అంతేనండి. చాలా డిఫరెంట్ థీమ్ తో చాలా బాగుంది ఎగ్జిబిషన్. ఒకసారి ట్రై చేయండి. 100 రూపీస్ అంటే ఎఫోర్డ్ చేసిన వాళ్ళందరూ ఒకసారి వెళ్ళండి. పిల్లలు కదా, హాలిడేస్ అయిపోతాయి అని చెప్పి ఇంకా అందరు ఇప్పుడే ఎగ్జిబిషన్ తీసుకొస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. జాయింట్ వీల్ ఇది చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, కానీ ఎక్కాలంటేనే భయం. ఎవరు వచ్చారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పక్కన అనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు టికెట్ ఏమో మనం 5 మెంబర్స్ వచ్చాము, 500 అయిపోయింది, లోపలికి వచ్చి నువ్వు 1000 చేసేస్తున్నావా, బయటకు వెళ్తే ఏదైనా బిర్యానీ తినొచ్చు కదా అనుకుంటున్నారు. అది కూడా నిజమే కదండి. ఇదేనండి ఎగ్జిబిషన్. ఒకసారి వెళ్ళి చూడండి ఆనంద్ భారతి గ్రౌండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.